ఎప్పుడూ ఒకేలా చేసుకునే క్యాలీఫ్లవర్ వేపుడు కాకుండా ఈరోజు నేను కొత్తగా చూపించబోతున్నా. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకొని హాట్ వాటర్లో వేసి మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అవన్నీ కూడా వాటర్ నుండి డ్రైన్ చేసి పక్కకు తీసుకోవాలి. ఈ వేపుడు కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లో ఉప్పు, కారం, కొబ్బరి పొడి, నువ్వులు, వెల్లుల్లి, మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. నేను ఇక్కడ ధనియా పౌడర్ వేశాను. జీలకర్ర, పసుపు కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్, ఆ పీసెస్ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ క్యాబేజ్ని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, క్యాలీఫ్లవర్ వేపుడు రెడీ.